వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ బిజీలో పెద్దవాళ్ళపైనే కాదు చిన్న వాళ్ళపైన కూడా చిట్టి చిన్నారులపైన కూడా ఆ ప్రభావం చూపిస్తుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మిగతావే ఎన్నో కూడా చిన్నారి చిట్టి పిల్లల్ని తొందరగానే రజస్వల వైపు అడుగులు వేసేటట్టు చేస్తుంది. ఇన్ కేస్ ఎర్లీ ప్యూబర్టీ వల్ల వాళ్ళ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎర్లీ ప్యూబర్టీని వాళ్ళ పేరెంట్స్ పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి, అండ్ వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఎట్లా ఉంటుంది, మెచ్యూరిటీకి సంబంధించి ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి సీనియర్ గైనకాలజిస్ట్ వసుంధర గారు ఉన్నారు. మాట్లాడు. నమస్తే మేడం. హలో, నమస్తే. సో ఎర్లియర్ ప్యూబర్టీ ఈ మధ్య కాలంలో వింటున్నాం. ఒక 4-5 సంవత్సరాలు గతంలో ఎప్పుడో 12 ఇయర్స్ 13 ఇయర్స్లో కూడా రజస్వల అయ్యేవాడు. కానీ ఏంటి ఎర్లీ ప్యూబర్టీ దేనివల్ల అంటారు? దీనికి కారణం ఏంటి? ఎర్లీ ప్యూబర్టీ అనేది ఈ మధ్య డెఫినెట్గా వింటున్న మాటనే. ఎర్లీ ప్యూబర్టీ అంటే ఇదివరకు డేస్లో ఇన్ అండ్ అరౌండ్ 13 ఇయర్స్కి మినార్కి మెచ్యూరిటీ అనేది వచ్చేది. సో అది దట్ ఈజ్ డ్రాపింగ్ డౌన్ లైక్ ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కూడా మెచ్యూరిటీ వచ్చేస్తున్న సిట్యువేషన్స్ ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందని అంటే పిల్లల్లో మెచ్యూరిటీ అన్నది ఆల్మోస్ట్ 10 ఇయర్స్ 11 ఇయర్స్ 12 ఇయర్స్ నుంచి కొంచెం బాగుంటుంది. అప్పటి వరకు వాళ్ళు ప్లేయింగ్ కిడ్స్, వాళ్ళకి ఆడుకోవడం, అమ్మ నాన్నలు పెట్టింది తినడం, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే వెళ్ళటం తప్ప అంతకన్నా వాళ్ళకి బయట ప్రపంచం ఇంకొకటి ఉంటుంది, వాట్ ఈజ్ ఎక్స్టర్నల్ వరల్డ్ అనేది తెలీదు. మెచ్యూరిటీ అంత ఏమి ఉండదు, వాళ్ళు నో అబౌట్ దేర్ బాడీ అట్లేం ఉండదు. సో కానీ ఈ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ డ్రాపింగ్ డౌన్ ఆఫ్ దిస్ మెచ్యూరిటీ ఏజ్ వలన ఏంటంటే వాళ్ళ బాడీ చేంజెస్ ఏంటి, వాళ్ళకి ఏమవుతుంది అన్నది కూడా వాళ్ళు కనిపెట్టలేని స్టేజ్లో ఉంటుండగానే మెన్స్ట్రుయేషన్ వచ్చేస్తుంది. సో ఇదివరకు డేస్లో 13 ఇయర్స్ ఇన్ అండ్ అరౌండ్ వచ్చేది కాబట్టి బై దెన్ దే ఆల్ బి మెచ్యూర్డ్, దే వుడ్ బి మెచ్యూర్డ్. వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలుగుతారు సిట్యువేషన్. వాళ్ళు మెన్స్ట్రుయేషన్ వస్తుంది అని వాళ్ళు ముందర నుంచే ప్రిపేర్డ్గా ఉంటారు. వాళ్ళు ఇప్పుడున్న పిల్లలకి వాళ్ళకి మెన్స్ట్రుయేషన్ ఏంటి మెనార్కీ అంటే ఏంటి అన్నది కూడా తెలియకుండానే, అది ఆ నాలెడ్జ్ కూడా రాకుండానే వాళ్ళకి ఇదైపోవటం, లైక్ మెన్స్ట్రుయేషన్ వచ్చేయటం, వాళ్ళని ఆ సిట్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు ఎట్లాగా హౌ టు చేంజ్ దేర్ ప్యాడ్స్ అండ్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్ ఇన్ ద సొసైటీ, సోషల్ లైఫ్లో ఎట్లా ఉండాలి, హౌ టు యునో హ్యాండిల్ వెన్ మిస్ హ్యాపెన్ అన్నది కూడా వాళ్ళకి కొంచెం అలవాటు కాని సిట్యువేషన్లో ఉంటుంది. దీనిని మనం ఏం అవాయిడ్ చేయలేం. మెయిన్ థింగ్ అసలు ఎందుకు ఎర్లియర్ ప్యూబర్టీకి కారణం ఇంకొకటి ఇక్కడ ఒక స్టడీలో నేను చదివినప్పుడు అర్బన్ పిల్లల్లో రూరల్ పిల్లల్లో సర్వే జరిగినప్పుడు ఎక్కువ సిటీస్ లో ఉండే ప్యూబర్టీ అనేది ప్యూబర్టీ అనేది ఎక్కువ సిటీ అర్బన్ వాళ్ళకే వస్తుంది అనేది మాకు కూడా ఫీడ్బ్యాక్, మేము కూడా అది ఇచ్చున్నాము. అండ్ దీనికి డెఫినెట్గా ఏంటంటే మనకి హార్మోనల్ చేంజెస్ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి అన్నది, మన హార్మోన్స్ మన లైఫ్ స్టైల్ మీద డెఫినెట్గా ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో మన లైఫ్ స్టైల్ ఈ పిల్లలు అర్బన్ పిల్లలలో అండ్ రూరల్ పిల్లల్లో చాలా మేజర్ డిఫరెన్స్ విత్ ఫుడ్ కానీ అండ్ లేకపోతే యాక్టివిటీస్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మన బాడీ ఒక పర్టికులర్ రిథమ్కి అలవాటు అయింది అని అంటే వాళ్ళ రిథమ్కి తగ్గట్టుగా వాళ్ళ బాడీ ఆ సైకిల్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ అర్బన్ పిల్లలు ఆల్ ఆఫ్ ఏ సడన్ అర్బన్ పిల్లలు అయిపోరు. వాళ్ళ పేరెంట్స్ అర్బనైజేషన్ వలన వీళ్ళు అర్బన్ ఏరియాస్లో పుట్టడం పెరగడం ఉంటుంది. సో వాళ్ళ జెనెటిక్స్ నుంచి కూడా వీళ్ళకి సర్టెన్ చేంజెస్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. పుట్టేటప్పుడే కొంచెం హెల్దీ జీన్స్ లేకుండా ఉండటమో, లేకపోతే ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల వచ్చే చేంజెస్ వలన ఈ పిల్లల పైన ఎఫెక్ట్ అవటం. సో టు దిస్ డెఫినెట్గా వాళ్ళ ఫుడ్ ఇంటేక్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ డెఫినెట్గా ఉంటాయి. అర్బనైజేషన్లో డెఫినెట్గా ఈ జంక్ ఫుడ్స్, ఈ ప్రీ కుక్డ్ ఫుడ్స్, పేరెంట్స్ మేబీ ల్యాక్ ఆఫ్ టైము అట్లాంటి వీటిల్లో ఏంటి అంటే ఆ ప్రిజర్వేటివ్స్ కానీ అందులో అడిటివ్స్ కానీ ఏమైతే ఉంటాయో అవి డెఫినెట్గా మన బాడీని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. మనకు తెలీదు మనం తింటున్న మైన్యూట్ క్వాంటిటీ అది ఎక్కడ ఎప్పుడు ఎట్లా ల్యాండ్ అవుతుంది, ఎప్పుడు బిహేవ్ చేస్తుంది అనేది మనకు తెలీదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే విత్ ద చేంజింగ్ ఏజ్ మన ఎరాస్ అంటే లైక్ ఏజెస్ ఇయర్స్ పెరిగే కొద్దీ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ డూ హ్యాపెన్, జెనెటిక్ చేంజెస్ డూ హ్యాపెన్.
మన పేరెంట్స్ నుంచి మనకి కొన్ని సర్టెన్ జెనెటిక్ డిఫరెన్సెస్ ఉంటాయి. అట్లనే ఈ మన ముందర జనరేషన్స్, మా జనరేషన్స్ నుంచి ఇప్పుడు జనరేషన్స్కి చాలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ రిలేటెడే కాకుండా జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ మోడిఫికేషన్స్ కూడా వచ్చాయి. సో మేబీ all these events are putting together for early puberty, ఎర్లీ మెన్స్ట్రుయేషన్. సో చాలామంది పేరెంట్స్ అనుకుంటారు ఎర్లీ ప్యూబర్టీని ఆపేందుకు ఏమైనా మెడికేషన్ ముందుగానే పిల్లలకి ఇవ్వాలా, అట్లాంటివి ఏమైనా ఉంటాయా అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ భయం అది యాక్చువల్గా కరెక్టే. వాళ్ళు స్కూల్ గోయింగ్ పిల్లలు, ఆడుకునే పిల్లలు, వాళ్ళకి ఆ ఏజ్కి అదే కావాలి. గట్టిగా చెప్పాలి అని అంటే ఆ ఏజ్కి వాళ్ళు అదే చేయాలి, చదువుకోవడం, ఆడుకోవడం, నచ్చింది తినటం. ఆ ఏజ్ పిల్లలకి అదర్ టైప్ ఆఫ్ మన బాడీ మాఫిక్ చేంజెస్ కానీ అదర్ టైప్ ఆఫ్ సైకలాజికల్ స్ట్రెస్ కానీ ఉండకూడదు జెన్యున్గా చెప్పాలి అని అంటే. బట్ అన్ఫార్చునేట్లీ మేబీ వాట్స్ ఎవర్ ఈస్ ద రీజన్ దే ఆర్ అండర్ గోయింగ్ త్రూ దట్ కైండ్ ఆఫ్ చేంజ్. కాబట్టి పేరెంట్స్ ఎట్లా అనుకుంటారంటే కెన్ వీ సీక్ ఎన్ అడ్వైస్ టు స్టాప్ దిస్ అంటే ఫర్ టిల్ సర్టెన్ పీరియడ్ వరకు అని అనుకుంటారు. కాకపోతే మనం అది స్టాప్ చేయలేము. స్టాప్ చేసే మెడికేషన్ ఏదైనా ఉంది అని అంటే దే హ్యావ్ దేర్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ టు పుట్ ఎనీ డ్రగ్ ఫర్ ఎ గ్రోయింగ్ చైల్డ్. సో చిల్డ్రన్ వాళ్ళు చాలా టెండర్గా ఉంటారు. వాళ్ళకి ఏం డ్రగ్ మన ఎవ్రీబడి నోస్ దట్ గ్రోత్ స్టాప్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18. సో అంటిల్ దెన్ మనం ఏం చేసినా కూడా దట్ ఎఫెక్ట్స్ ఆన్ ద గ్రోత్. సో ఆ గ్రోయింగ్ చిల్డ్రన్కి మనం ఎంత ఫీడ్ చేస్తూ ఉంటే అంత మంచి గ్రోత్ వస్తూ ఉంటుంది. సో మనం తినే ఫుడ్స్లో అదే దట్ ఈస్ వాట్ మనం తినే ఫుడ్లో కానీ అడిటివ్స్లో కానీ ప్రిజర్వేటివ్స్లో కానీ అడల్ట్రెంట్స్లో కానీ ఏమైతే తింటున్నామో అది డెఫినెట్గా గ్రోత్ మీద స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ చేంజెస్ అన్నవి అల్టిమేట్గా ఉంటాయి. కానీ ఆల్టుగెదర్ ఏం చేసినా పీరియడ్ని ఆపేసి ఈమెకి ఇంకొక ఏమనాలి పీరియడ్ ఫ్రీ ఇచ్చి ఆమెని స్టెబిలైజ్ చేద్దామని అనుకోవడం అనేది రాంగ్ నోషన్. ఎందుకంటే వాట్ ఎవర్ డ్రగ్ వీ గివ్ టు స్టాప్ దట్ పీరియడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. సో అన్నెసెసరీగా ఒకటికి లాస్ అవ్వకూడదు అనుకుంటే రెండుకి లాస్కి ప్రిపేర్ అయి ఉండాలి. So that is not a good choice. Okay, what you're going to suggest for the parent, because our earlier stage lo yes pillaki they don't know what the thing is happening with them, what the change is happening with them అనేది మీరు చెప్పింది కరెక్ట్. ఇంకా మనం అవాయిడ్ చేయలేము, మన చేతిలో లేనిది అనేది యాక్సెప్ట్ చేస్తే మనం వస్తే ఎలాగా ప్రిపేర్డ్గా ఉండాలనే దానికి రెడీ అయితే బెటర్ నన్ను అడిగితే. సో పిల్లల్ని ఆ ఏజ్ పిల్లల్ని లైక్ ఫ్రమ్ 7-8 years ఆన్వర్డ్స్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండటము, వాళ్ళకి ప్యూబర్టీ చేంజెస్ వస్తున్నాయా లేదా అబ్జర్వ్ చేయటము, ఒకవేళ వచ్చినా రాకపోయినా మెంటల్గా ప్రిపేర్ చేయటం వాళ్ళని. అండ్ ఐ హ్యావ్ సీన్ మై సన్స్ బుక్లో కూడా ఆల్ రిప్రొడక్టివ్ మెడిసిన్ లైక్ సెక్షువల్ ఎడ్యుకేషన్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాట్ వీ రెడ్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ మెడిసిన్, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో చదివిన మెడిసిన్ 7th class పిల్లలు చదువుతున్నారు. అండ్ మేబీ that has started at the basic levels from 5th class itself, having gone through my son's book. So appudu ardhamaindi enante education has changed. Even the education department is making the children to learn about their body, to learn about their reproduction, to learn about the sex education. So manam home nunche mana pillalaki first gane cheyali adi. So these are all the changes do happen at this particular age. మీకు మెన్స్ట్రుయేషన్ వస్తే ఇట్లా వస్తుంది, దానికి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ నీడ్ టు ఇన్ఫార్మ్ యువర్ టీచర్, టు పుట్ ఎ వర్డ్ టు యువర్ టీచర్, ఆర్ మీరు ముందరగానే ఒక ప్యాడ్ ఇచ్చి పంపేయటం. పాప ఎప్పుడైనా ఏ టైంలోనైనా మెన్స్ట్రుయేషన్ వచ్చేదానికి రెడీగా ఉంటే యూ జస్ట్ నీడ్ టు ఓపెన్ అప్ ద ప్యాడ్, జస్ట్ సిట్ క్వైట్, నథింగ్ విల్ హ్యాపెన్ అని చెప్పి ప్రిపేర్ చేసి పంపిస్తే ఆమెకి ఏం ఇబ్బంది రాదు. వాళ్ళతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలకు కూడా తెలియాలి, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ, వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ ద బాడీ ప్రాసెస్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్, అండ్ దట్ ఈస్ నార్మల్, దట్ ఈస్ నేచర్స్ నేచర్స్ కాల్ అని తెలియాలి. ఇన్ కేస్ మన పక్కన అమ్మాయికి తెలియకుండానే అయింది, ఆమెకు తెలీదు, షీ డజంట్ నో అండ్ షీ మైట్ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్, యూ షుడ్ సపోర్ట్ హెర్, యూ షుడ్ సపోర్ట్ యువర్ పీర్ గర్ల్. అట్లా చేస్తే మన ఆ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, పేరెంట్స్ చెప్తేనే వస్తుంది. సో స్కూల్స్లో చేసే జాబ్ వాళ్ళు చేస్తారు, అల్టిమేట్గా దేర్ డ్యూటీ ఈజ్ టు టీచ్, బట్ ఆర్ డ్యూటీ ఈజ్ టు మేక్ దమ్ అండర్స్టాండ్ అండ్ టు మేక్ దమ్ learn about empathy and sympathy and
కేర్ టువర్డ్స్ ourselves and care towards others. ఓకే. సో ఎర్లియర్ ప్యూబర్టీ తెలిసిందే. సో ఎర్లియర్ ఏజ్లో పెళ్ళి రావడం వల్ల వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది సైకలాజికల్గా? ఇప్పుడు దే ఏబుల్ టు డిస్టర్బ్ ఎనీథింగ్? సైకలాజికల్గా అంటే వాళ్ళకి వచ్చే మెన్స్ట్రువల్ చేంజెస్తో పాటు ఫిజికల్ చేంజెస్తో పాటు సైకలాజికల్ చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి. ఈ పిల్లల్లో మనం ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నాము, ఆ మెన్స్ట్రుయేషన్ హ్యాండిల్ ఎట్లా చేయాలి అనే దానికి వాళ్ళకి ఏముంది అన్నది మనం ముందరి నుంచి ప్రిపేర్ చేస్తే దేర్ వోంట్ బి మచ్ హడిల్. కానీ వాళ్ళు మెంటల్గా ప్రిపేర్డ్ లేరు అని అంటే వాళ్ళు ఆల్ ఆఫ్ ఏ సడన్ బాడీలో హ్యాపెన్ అయ్యే జరుగుతున్న మార్పుల్ని యాక్సెప్ట్ చేయలేకపోతే వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. సో వాళ్ళ స్టడీస్ నుంచి డీవియేట్ అవ్వటము, లేకపోతే కొలీగ్స్ నుంచి, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి డీవియేట్ అవ్వటము, వేరే టైప్ ఆఫ్ అట్రాక్షన్స్కి లోన్ కావటం, అవన్నీ అవుతూ ఉంటాయి. సో మనం మెంటల్గా ప్రిపేర్ చేయాల్సింది ఏంటంటే, ఎస్ దిస్ ఈజ్ ద టైమ్, దిస్ విల్ హ్యాపెన్. అది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఈ టైంలో అంతకన్నా ఇంకేముండదు. వన్స్ యువర్ బాడీ accepts the things, regularization happens and your body needs to accept and you should accept అని మనం పిల్లల్ని ఫస్ట్ నుంచి గ్రూమ్ అప్ చేస్తూ ఉండాలి. సో అది చెయ్యలేదు అని అంటే సైకలాజికల్గా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సెక్షువల్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలీదు, సెక్షువల్ రిప్రొడక్టివ్ హెల్త్ అంటే ఏంటో తెలీదు. ఈ మెన్స్ట్రుయేషన్ ఎర్లీ ఏజెస్ నుంచి వచ్చేస్తే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్రాక్షన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీ చేంజెస్కి వాళ్ళు ఈజీగా డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళని ప్రిపేర్ ఎంత బాగా చేస్తే అంత మంచి లైఫ్ ఉంటుంది వాళ్ళకి. ఓకే మ్యామ్, ఎర్లియర్ ప్యూబర్టీ మన సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, మిగతా వాళ్ళ వచ్చినా కూడా ఫర్దర్ ఫ్యూచర్లో వాళ్ళపైన ఏదైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా? ఫ్యూచర్లో ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ మెన్స్ట్రువల్ చేంజెస్ అండ్ రిప్రొడక్షను, ఫెర్టిలిటీ ఎలా ఉంటుంది అనే దాని మీద ఇంకా స్టడీస్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అని అంటే ఈ డ్రాస్టిక్ ఫాల్ ఇన్ మెన్స్ట్రువల్ ఏజ్ అనేది ఆల్మోస్ట్ ఒక 5-10 years నుంచే చూస్తున్నాము. ఇదివరకు కొంచెం బాగానే ఉండింది కానీ 10 years. సో వాళ్ళు నౌ దే ఆర్ ఇన్ టు 20s అండ్ సో వాళ్ళ రిప్రొడక్షన్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే వాళ్ళకి ఇంకేమీ మెడికల్ చేంజెస్ వస్తాయనేది డెఫినెట్లీ టైం విల్ డిసైడ్. వన్ థింగ్ ఏంటంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ టువర్డ్స్ ద సిట్యువేషన్ అనేది చాలా డెఫినెట్గా మ్యాటర్. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఐడెంటిఫై చేసి వాళ్ళు దానికి హెల్ప్ అడిగితే ఓకే, మనకి ఏం ప్రాబ్లం వచ్చినా ఐడెంటిఫై చేయొచ్చు. సో దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ అండ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయకుండా ఇఫ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ దెన్ డెఫినెట్గా ప్రాబ్లమ్. సో ఎర్లీ ప్రెగ్నెన్సీని అయితే మనం ఆపలేము, కాకపోతే దానికి సంబంధించిన ప్రికాషన్ మెజర్స్ తీసుకోవడము అండ్ ప్రత్యేకంగా మెంటల్ సపోర్ట్ పేరెంట్స్ ఇవ్వడం వల్ల పిల్లల్ని కాపాడుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి.